మా డాడీ చేసిన ఫిష్ కర్రీ చూసేయండి. ఒక్క మెతుకు కూడా వదలకుండా ప్లేట్ ఖాళీ చేయాల్సిందే. హాయ్ హలో ఫ్రెండ్స్, చిన్ టపాకు డమ్ డమ్. టుడే మా డాడీ చేసిన సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ కర్రీ ప్రిపరేషన్ చూసేయండి. ఫస్ట్ ఫిషెస్ ని నీట్ గా కల్లుప్పు అండ్ పసుపుతో వాష్ చేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో 1 అవర్ పెట్టాలి. ఫిష్ ని ఇలా మ్యారినేట్ చేస్తే స్మెల్ 0 అవుతుంది, టేస్ట్ మాత్రం డబుల్ అవుతుంది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్ని వేసుకుని బాగా గ్రైండ్ చేసి ఒక స్మూత్ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెష్ గా ఆనియన్స్ అండ్ టమోటాస్ ని పేస్ట్ చేసుకోవాలి. దీనివల్లే కర్రీకి రిచ్ కలర్ అండ్ స్ట్రాంగ్ ఫ్లేవర్, సూపర్ టేస్ట్ వస్తుంది. నీకు అర్థమవుతుందా? నెక్స్ట్ బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వేగనివ్వండి. అండ్ దెన్ కర్రీ లీవ్స్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు బాగా కలిపి ఫ్రై చేయాలి. ముందే చెప్తున్నా, ఇది పులుసు కాదు, గ్రేవీలా చేస్తారు మా డాడీ. పులుసులో అయితే చింతపండు వేస్తారు, ఇందులో అలా ఏం చేయలేదు, ఓకేనా? ఆనియన్స్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి రాస్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలి. అండ్ టమాటా అండ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి మిక్స్ చేసి బాగా కలపాలి. నెక్స్ట్ సాల్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా కొంచెం కొంచెం వేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి. కుకింగ్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ నుండి చాలా వేస్ట్ వస్తుంది కదా, ఆ వేస్ట్ ని డస్ట్బిన్ లో పడేయకుండా ఆనియన్ పీల్స్ అండ్ అదర్ వెజిటేబుల్ వేస్ట్ ని ప్లాంట్స్ కి వేసేస్తే వాటికి మంచి గ్రోత్ ఉంటుంది. ప్లాంట్స్ కి వేసేస్తే వాటికి మంచి గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి గ్రేవీ బాయిల్ అవ్వనివ్వాలి. గ్రేవీ బాయిల్ అవుతుంటే కిచెన్ మొత్తం ఫిష్ కర్రీ అరోమాతో ఫిల్ అయిపోయింది. టేస్ట్ తెలియకపోయినా స్మెల్ చెప్తుంది కర్రీ సూపర్ అని అప్పుడే. డాడీ కుకింగ్ చేస్తుంటే నేను చేసిన పెద్ద హెల్ప్ ఏంటంటే కొత్తిమీర కట్ చేశాను. అది కూడా కర్రీ కోసం కాదు, వీడియో కోసం. కిచెన్ లో నేను హెల్ప్ చేయకపోవడమే బెటర్. ఇన్ కేస్ నేను హెల్ప్ చేసినా దానికి రివర్స్ అవుతుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కొత్తిమీర కట్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాను కాబట్టి ఈ బాయిల్డ్ ఎగ్స్ మనకి ఎనర్జీ కోసం, ఎందుకంటే పెద్ద హెల్ప్ చేశాను కదా. ఈ స్టెప్ స్కిప్ చేస్తే ఫిష్ కర్రీ ఫ్లాప్ అవుతుంది. హై ఫ్లేమ్ లో కాదు, మీడియం ఫ్లేమ్ లో 8 to 10 minutes కుక్ చేయాలి. ఫిష్ ని ఎక్కువకూడదు, బ్రేక్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ నేనే. చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు నాకు చెప్పి బయటకు వెళ్ళారు, వచ్చేసరికి చేపల పులుసు మొత్తం పేస్ట్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో 2 minutes దమ్ ఇవ్వాలి. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ. సారీ, నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఫిష్ కర్రీ రెడీ. రైస్తో సూపర్ ఉంటుంది. లాస్ట్లో కిచెన్ మొత్తం క్లీన్ చేయడం మర్చిపోకండి. తినడానికి ముందు క్లీన్ చేసుకుంటే మనకు కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ లో తిన్న తర్వాత ఎనర్జీ ఉండదు. ఇంకా టెంప్ట్ అయిపోతున్నాను. చిచి, ఏంటి అయిపోయాను. నేను ఇప్పుడు తింటున్నా. నిజంగా కర్రీ చాలా బాగుంది. నైట్కి లేదు, ఆఫ్టర్నూనే ఆల్మోస్ట్ అయిపోయింది. ఫస్ట్ రైస్ పెట్టుకుని నెక్స్ట్ ఫిష్ పీస్తో రైస్ కలిపి తింటే టేస్ట్ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సరే, ఫిష్ కర్రీ లవర్స్ ఉంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్స్లో చెప్పండి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.